మీరు సహాయం చేస్తూ ఉన్నారు కదా! అంటే మొత్తం మీ ఇండిపెండెంట్‌గానే మీరు నుంచున్నారా? లేదంటే మీ వెనకాల ఏమన్నా రాజకీయ వ్యక్తులుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారా? లేదండి. ఇప్పటిదాకా అంటే చాలామంది పొలిటీషియన్స్ చాలా సందర్భాల్లో అంటే ఇండైరెక్ట్‌గా మనకి సహాయం చేయడానికి చూసారు. నేను ఇప్పటివరకు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళైతే మాత్రం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీన్ని ఒక పొలిటికల్ కోణంలో నేను తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. సో, ఇక్కడ కొంతమంది క్వెషన్ ఏంటంటే పొలిటికల్ కోణంలో తీసుకువెళ్ళట్లేదు, కుల కోణంలో తీసుకువెళ్ళట్లేదు. కానీ క్రైస్తవ మతాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. నిజానికి చెప్తున్నాను కదా! నన్ను ఇన్‌స్పైర్ చేసింది బైబిలు, క్రైస్తవ్యం కాబట్టి సో, దాని గురించి చెప్పడానికి ఏమాత్రం ఆలోచించను. మీకు పొలిటికల్ నాయకులు సహాయం చేస్తామని వచ్చారని అంటున్నారు. అంటే మీ లక్ష్యం ఏంటి? పేదవాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళు సాయం చేస్తామని వచ్చినప్పుడు కూడా మీరెందుకు నిరాకరించారు? యాక్చువల్లీ నా లక్ష్యం వచ్చేసి ఆకలితో ఉండే వారికి భోజనం పెట్టడమే. కాకపోతే దానికంటే మెయిన్ నా యొక్క మనస్సాక్షిని చంపుకోకుండా ముందుకు వెళ్ళాలి. సో, అందుకని చెప్పేసని పొలిటీషియన్స్ వాళ్ళు మంచి కాజ్‌తో ఇస్తారా, వేరే కాజ్‌తో ఇస్తారా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీని పోషించుకోవడం గానీ, అలాగే ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడానికి గానీ, నా కష్టం నుంచి చేయాలన్నదే నా మెయిన్ మోటో. కాకపోతే ఎప్పుడైతే ఈ ఈ ఇందులోకి పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారో, ఇప్పుడు మన దేశ రాజకీయాలను చూస్తా ఉన్నాం. సో, ఎట్లా అయిపోయిందంటే ఒక పొలిటీషియన్ మనకు సహాయం చేశాడంటే, ఇంకొక పొలిటీషియన్ మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాడు. లేదంటే సహాయం చేసిన పొలిటీషియన్ ఎట్లా ఉంటది అంటే, మన జీవితం మొత్తాన్ని, ఇప్పుడు నా ప్రయాణం మొత్తాన్ని తనే పోషించినట్టు మాట్లాడతాడు. సో, అది నా మనస్సాక్షిని చంపేస్తది కాబట్టి ఆ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అంటే మీ మనస్సాక్షి కన్నా ఆకలి విలువ అనేది తగ్గిపోయిందా? ఆకలి విలువ తగ్గడం కాదు గానీ, నా మనస్సాక్షికి నేను మొదట ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దాన్ని చంపుకున్నానంటే ఇంక సామ్యూల్ కోసిరి అనేవాడు ఇంక లేనట్టే. సో, కాబట్టి మనస్సాక్షికే మొదటి ప్రాధాన్యత. అంటే రాజకీయ నాయకులు అంటే చాలా మంది కొంతమంది పవర్‌ఫుల్ ఉండుంటారు. అంటే మీరు ఈ ఆల్‌మోస్ట్ ఫిఫ్త్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నారంటే అది నార్మల్ విషయం కాదు. అవును. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అవును. మంచి జరుగుతుందంటే ఎక్కడన్నా ఆపే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అలా మీరు ఈ ప్రయాణంలో మీకేమన్నా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? లేదండి. ఏ పొలిటీషియన్ కూడా అంటే మనల్ని ఇంటర్నల్‌గా ఎవరైనా కలిసినప్పుడు గానీ, చాలా చోట్ల, చాలా సందర్భాల్లో పొలిటీషియన్ కలుస్తూ ఉంటారు. ఎవరైనా పరిచయం చేసి, ఈ అబ్బాయి ఇట్లా కార్యక్రమం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఎవరు కూడా ఇట్లా ఎందుకు చేసాడు అన్నట్టు ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అండ్ చాలామందైతే మాత్రం వాళ్ళని కలవమని చెప్పని, వాళ్ళు సహాయం చేస్తామని చెప్పేసని చెప్పారు గానీ, ప్రతి పొలిటీషియన్, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు.